ఇక అన్ని కోణాల్లో విచారించారని సమాచారం. ఈ విచారణలో సిట్ అధిపతి సజ్జనార్తో పాటు ఇతర ఐపీఎస్ అధికారులు స్వయంగా పాల్గొన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుతో పాటు ఓ మీడియా ఛానల్ అధిపతి శ్రవణ్ రావుతో కలిపి ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలో వారు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉన్నారా లేదా అనే విషయాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత తీసుకున్నారని సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా విచారిస్తూ ప్రభాకర్ రావును ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక రకంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా సిట్ అధికారులు ప్రయత్నించారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో నాటి సీఎంఓ, మాజీ మంత్రుల పేర్లు వచ్చిన నేపథ్యంలో ఇందులోని అంశాలపై ప్రభాకర్ రావు సూటిగా నిలదీసినట్లు తెలిసింది. భుజంగరావు, తిరుపతన్నల వాంగ్మూలంలో ప్రభాకర్ రావు పేరు పలుమార్లు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రవణ్ రావు తన వాంగ్మూలానికి గతంలో కట్టుబడకుండా కోర్టులో సవాలు చేసిన నేపథ్యంలో ఆయన ఆదాయం, ఫోన్ కాల్స్ వివరాలు సహా నిందితులతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్లో మ్యాచింగ్ ఆధారాలను చూపించి ప్రభాకర్ రావులతో కలిపి ఇద్దరిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో కీలకమైన రాజకీయ కోణాన్ని నిర్ధారించేందుకు నందకుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సో ఇంటెలిజెన్స్ ఆఫీసులోనూ అక్రమ ట్యాపింగ్ అట. ఇంటెలిజెన్స్ ఆఫీసులో కూడా అక్రమ ట్యాపింగ్లు జరిగాయట. ఎప్పుడు 2020 జూన్లో ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా 2020 జూన్లో రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పదవి విరామం పొందిన అధికారిని ఇంటెలిజెన్స్ బాస్గా కూర్చోబెట్టడంతో ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో 2వ అంతస్తులో ఉన్న కీలకమైన ట్యాపింగ్ విభాగానికి ఆయనకు నేరుగా యాక్సెస్ లభించినట్టు అయిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబిలోనే కాకుండా ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచి సైతం ట్యాపింగ్ దందాకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గురువారం భేటీ అయ్యారు. సిట్ చీఫ్ సజ్జనార్తో పాటు సిట్ సభ్యులతో ఆయన మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభాకర్ రావు విచారణ